రైట్. అయితే ఇప్పుడు మనతో పాటు మన ఈ డిబేట్లో జాయిన్ అయినటువంటి మిగిలిన ఇద్దరు సభ్యుల్ని కూడా ఆహ్వానిద్దాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. అలాగే ఆయనతో పాటు కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి కూడా. రైట్. ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ని? 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఆయన కూడా వెల్కమ్ చెప్పారు, దీనికి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఎలా చూస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. ఓం నమో వెంకటేశాయ. దైవం మానవ రూపేణ అని అసలు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థని వేయమని మా పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా వేశాం. అదే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ల విచారణ ద్వారానే ఇది జరిగింది. ఇది ఆ సుప్రీంకోర్టు నిర్ణయము. దానికి ముందుగానే సుప్రీంకోర్టు ఏమేమి చెప్పింది, 30వ తారీఖు ఏం చెప్పింది, 3వ తారీఖు వాయిదా ఇచ్చిన తర్వాత ఈ రోజు ఏం చెప్పింది అనేది ఈ దేశ ప్రజలందరూ చూశారు. ఇందులో మా అభిప్రాయం ఏంటి అంటే క్లియర్ గా దైవం మానవ రూపేణ భగవంతుడు సుప్రీంకోర్టు ద్వారా తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే, మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మనం బ్రీఫ్ గా కొన్ని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీలను మోసం చేశారు, రాజకీయ నాయకులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, వివిధ రంగాల ప్రజల్ని మోసం చేశారు, అట్లనే పసిపిల్లలను కూడా మోసం చేశారు. ఇక ఎనలిస్టుల్ని, మేధావుల్ని, సామాజిక మాధ్యమాలని అందరినీ ఆడకుండా ఆడి అందరినీ మోసం చేసి చివరికి వెంకన్న స్వామి ఆ కలియుగ దైవం వెంకట స్వామి మీద కూడా అబద్ధాలు మొదలెట్టారు. అప్పుడు దేవుడు, ఊరే నాయన, ఇది ఇంకా చివరికి అటు తిరిగి మామూలుగా ఉంటే నా మీదకే వచ్చిందని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఒక్కసారి కన్ను తెరిచి సుప్రీంకోర్టు ద్వారా మొదలు పెడితే మలాటు పెట్టి కొడితే బొక్కబాళ్ళబడి ముక్కు ముఖం మొత్తం పగిలి బేరం అన్నట్టుగా ఇప్పుడు సరే నేను ఒప్పుకుంటున్నాను, ఇంక మేమేం మాట్లాడాం, సిట్ కాదు కేంద్ర దర్యాప్తు సంస్థకు మేము ఒప్పుకుంటూ చెప్పేసి ఇప్పుడు ఒక దీనికి వచ్చారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ద్వారా ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ విషయం, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని గాని, ఆ లడ్డూ ప్రసాదం యొక్క దీన్ని గాని, అట్లా ప్రతిష్టని గాని, అట్లనే హిందూ ధర్మాన్ని గాని, హిందువుల మనోభావాలను గాని అపచారం జరిగింది అని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే ఒక హిందువుగా, ఒక ఆధ్యాత్మికాన్ని నేను ఇది ఆస్వాదించి విశ్వసించే వ్యక్తిగా నేను క్లియర్ గా చెప్తున్నా, ఇక ఎక్కడ ఎవరు అబద్ధాలు ఆడితే సహించరు, మక్కెలు ఎరగొడతారు. సాక్ష్యాధారాలు లేకుండా అభూత కల్పనలతోటి అబద్ధాలు ఆడితే, సుప్రీంకోర్టు సాక్ష్యాలు అడిగితే ఇవ్వలేకపోయింది. మీరు గమనించారు, లడ్డూ ప్రసాదంలో నెయ్యి కలిసిందా, కలవలేదని ఈవో చెప్పారు. మరి ప్రసాదం కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు? మరి లడ్డూని మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. హలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. హలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. లడ్డూని శాంపిల్ కి పంపించకుండా కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు? ఎక్కడ ఏ టెస్ట్లు? ఎన్డీడీబీ రిపోర్టు కూడా మీరు గమనించారో లేదో, ఆ రిపోర్ట్ ఉన్న స్లిప్ లో ఉన్న విషయం ఏంటంటే, ఇది నా దగ్గరికి తెచ్చిన శాంపిల్ ని, టీటీ వారు నా దగ్గరకు తెచ్చిన శాంపిల్ ని మాత్రమే నేను పరీక్ష చేశాను. దీనికి మిగతా విషయాలకి మాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాచ్ నంబర్లు కూడా తేడాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్ నంబర్ ఒక్కొక్క విధంగా ఉంది. ఇక వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి కల్తీ జరిగింది అనడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు బేరం అన్నారు. సుప్రీంకోర్టులో ఆయన తరపు లాయరు ప్రభుత్వం తరపు లాయర్ బేరం అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు ఆడి ఆడి చివరికి వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చింది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూశారు. మేము ముందే చెప్తున్నాం, వద్దయ్యా ఆ వెంకటేశ్వర స్వామి జోలి పోవద్దు. ఆయన మామూలు పవర్ కాదు. ఆయన వినడు అంటే ఆయన కళ్ళు తెరిచాడంటే మీరు అయిపోతారని చెప్తే వినకుండా పదే ఆయన మీద అబద్ధాలు ఆడి ఆయన అరెస్టుకు గురి చేయాలని చూశారు. రైట్ ఏమైంది? వెంకటేశ్వర రెడ్డి గారు తీరిందా? వెంకటేశ్వర రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా దేవుడి ప్రతిష్ట గురించి అక్కడ కల్తీ జరిగిందని, ఆ ప్రసాదంలో ఏదో జరిగిందని అబద్ధాలు ఆడి ఆయన ప్రతిష్టని, ఆయన ఆ లడ్డూ ప్రసాదం యొక్క ప్రతిష్టని దిగజార్చాలని గనక ఎవరైనా చూస్తే మాడు పగులుద్ది అని చెప్తున్నాను. రైట్.